సమ్మర్ అంటేనే పిల్లలకు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ప్రత్యేక సమయం అని చెప్పవచ్చు. వేసవిలో వివిధ సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. 2 నెలల వేసవి సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండేందుకు, భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా కొత్త వాటిని నేర్చుకునేందుకు వేసవి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నగరాల్లో ఇలాంటి వాటి పట్ల ప్రజలు ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలపై S6 ప్రత్యేక కథనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక సమ్మర్ క్యాంపులు ప్రారంభించింది. ఎంపిక చేసిన కొన్ని ప్రత్యేక క్రీడా ప్రాంగణాల్లో క్రీడలు నిర్వహిస్తూ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. పిల్లల జీవితంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయి. పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు చిన్నారుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రీడా పోటీల్లో నైపుణ్యం పెంపొందుతుంది. కరీంనగర్ నగరపాలక సంస్థ, జిల్లా యువజన క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. కీర్తి చంద్రశేఖర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కరీంనగర్ స్విమ్మింగ్ కోచ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లోని స్విమ్మింగ్ స్టేడియంలో ఈసారి ఎండవేడిమికి చాలామంది పిల్లలు ఈసపై ఆసక్తితోటి ఈత నేర్చుకోవడానికి స్విమ్మింగ్కు రావడం జరిగింది. దాదాపు 1000 మంది పిల్లలు ఈసారి సమ్మర్ కోచింగ్ క్యాంపులో పాల్గొనడం జరిగింది. పిల్లలందరికీ మేము చిన్న బేసిక్స్ నుండి ఫస్ట్ వాళ్ళు వాటర్లో దిగిన తర్వాత వాకింగ్, అలాంటి వాళ్ళకు భయం అనేది ఉంటుంది, ఒక ఫోబియా అనేది ఉంటుంది. ఆ ఫోబియా ఓడగొట్టడానికి వాళ్ళను ఒక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి ఆ భయం పోయిన తర్వాత వాళ్ళకు బేసిక్స్ లెగ్ బీటింగ్, హ్యాండ్ బీటింగ్, ఫ్లోటింగు, బబ్లింగ్ ఇలాంటివి నేర్పి వాళ్ళకు ఒక మూమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయిస్తూ ఒక 15-20 రోజుల తర్వాత ట్యూబ్ ఉంటే ట్యూబ్ తోటి, వితౌట్ ట్యూబ్ ఉంటే వితౌట్ ట్యూబ్ తోటి వాళ్ళకు సెల్ఫ్గా వాళ్ళ కాన్ఫిడెంట్ వచ్చే విధంగా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఈత వచ్చిన పిల్లల్ని మేము డీప్లోకి ఇప్పుడు 3.5లో ఈత నేర్చుకున్న పిల్లల్ని 4 ఫీట్లోకి, 4లో వచ్చిన ఈత పిల్లల్ని 6 ఫీట్లోకి ఇట్లా తీసుకొస్తూ 11.5 ఫీట్ వరకు ఉన్నటువంటి డెప్త్లో వాళ్ళకు వితౌట్ ట్యూబ్ తోటి తర్ఫీదు ఇస్తూ వాళ్ళను వాళ్ళ ఆత్మరక్షణ కొరకు వాళ్ళు ఎక్కడైనా చెరువులలోనో ఈతలలోనో స్నేహితులతోటి కలిసిపోయిన తర్వాత అక్కడ జరిగే ప్రమాదాలు మన అందరికీ తెలుసు. అలాంటివి జరగకుండా వాళ్ళు రక్షించుకునే విధంగా ఇక్కడ తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఎవ్రీ 45 మినిట్స్కి ఒక బ్యాచ్ చెప్పడం 4 బ్యాచ్లు రన్ అవ్వడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఎవ్రీ 45 మినిట్స్ చొప్పున 4 బ్యాచ్లు రన్ అవ్వడం జరుగుతుంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలైన రామడుగు, ఆకునూరు, అన్నారం, వెదిర గ్రామాల్లో వాలీబాల్ శిక్షణ ఇస్తుండగా గన్నేరువరం, గరిషకుర్తి గ్రామాల్లో కబడ్డీ, మామిడాలపల్లి గ్రామంలో తైక్వాండో, గుమ్లాపూర్లో హాకీ, నేదునూరు గ్రామంలో జూడో, నగుడూరు గ్రామంలో నెట్బాల్ లాంటి గేమ్స్లో చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. చిన్నారులు సెలవులని తమ కాలాన్ని వృధా చేయకుండా ఉదయం సాయంత్రం వేళల్లో నిపుణులైన శిక్షకులతో ప్రత్యేక క్రీడా కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేసి వారిలో నైపుణ్యం వెలికితీసి వారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు శిక్షకులు కృషి చేస్తున్నారు. 14 సంవత్సరాల వయసులోపు చిన్నారులు బేసిక్ ఫండమెంటల్స్ నేర్పడంపై శిక్షకులు దృష్టి సారిస్తున్నారు. వీటితో పాటు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే సీనియర్ క్రీడాకారులు అందుబాటులో ఉండడంతో మరింత మెరుగైన క్రీడాకారులుగా చిన్నారులు తయారవుతున్నారు. చాలా 5 man పాసింగ్, 3 man పాసింగ్, స్కిల్స్, బ్యాక్ ట్రిబుల్ టోర్నమెంట్స్ కూడా వెళ్ళాం. ఇంకా మేము ఇంప్రూవ్ అవ్వాల్సింది చాలా ఉంది. మోర్ ఫిట్గా ఉంటాం, హెల్తీగా ఉంటాం. ఇంకా డైట్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. డైట్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా. ఇక్కడికి వచ్చి నా పేరు అక్షిత. నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా. నేను ఇక్కడికి వచ్చి ఒక 2 years అవుతుంది. ఈ ఇయర్ అయితే 3rd year. ఏమన్నా ప్రాక్టీస్ బాగా నేర్పిస్తారు. వార్మప్ కానీ ఏదన్నా రన్నింగ్ కానీ చేర్పిస్తారు. ఏమన్నా మిస్టేక్స్ పోయినా రియలైజ్ చేసుకోనికి సార్ వాళ్ళు, మేడం గారు ఎక్కువ ప్రిపరేషన్ చేపిస్తారు. టోర్నమెంట్స్ కూడా ఉన్నాయి, వెళ్ళాం, ఆడినాం. కొన్ని మ్యాచెస్ ఓడిపోయాం. కానీ ఫ్రెండ్స్ కానీ లేదంటే హెల్పింగ్ ఎక్కువ ఉంటుంది. మేడం ఏమైనా మిస్టేక్స్ కానీ దాన్ని రియలైజ్ చేసుకోనికి ప్రిపరేషన్ నేర్పిస్తారు. సార్ కూడా గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ ఉండించి గర్ల్స్కి బాయ్స్కి మ్యాచ్ ఆడిపిస్తారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గత 5 ఏళ్లుగా వివిధ క్రీడల్లో పిల్లలకు శిక్షణ ఇస్తుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా గత 2 ఏళ్లుగా క్యాంపు నిర్వహించకపోయినప్పటికీ ఈ సంవత్సరం తిరిగి ప్రారంభమైంది. 35 లక్షల రూపాయలు వెచ్చించి 26 క్రీడా పోటీలకు కోచ్లను నియమించారు. 10 లక్షలు వెచ్చించి స్పోర్ట్స్ కిట్లను సరఫరా చేయడంతో పాటు ప్రతిరోజు పిల్లలకు పౌష్టికాహారం కూడా అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఈ నెల 6న ప్రారంభం కాగా
జూన్ 6వ తేదీ వరకు ఈ శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు. 27 క్రీడా అంశాల్లో ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు శిక్షణ ఇస్తుండగా సుమారు 3,000 మంది పిల్లలు ఎటు చూసినా సందడే కనిపిస్తుంది. ఈ శిక్షణ శిబిరాల్లో ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, ఆర్చరీ, వాలీబాల్, బేస్బాల్, క్రికెట్, చెస్, బాస్కెట్బాల్, బాక్సింగ్, హ్యాండ్బాల్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, రెజ్లింగ్, తైక్వాండో, కరాటే, స్కేటింగ్, ఉషు, వాటర్ స్పోర్ట్స్, సాఫ్ట్బాల్, యోగా, నెట్బాల్, టగ్ ఆఫ్ వార్లో శిక్షణ అందిస్తున్నారు. 14 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలు తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణను పొందుతున్నారు. ప్రతి విద్యార్థికి శిక్షణ అనంతరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుడ్డు, అరటిపండు, పాలు అందిస్తున్నారు. ప్రతిభ కనబర్చిన చిన్నారులకు వివిధ ఈవెంట్లలో పోటీలు నిర్వహించి ఎంపిక చేసి జూన్ 10న నిర్వహించే శిబిరం ముగింపు రోజున ప్రశంసా పత్రాలు మరియు షీల్డ్లతో సత్కరిస్తారు. నా పేరు అనిక. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను సమ్మర్లో డైలీ వస్తాను. నేను వచ్చి 2 months అవుతుంది. ఇక్కడ మంచిగా నేర్పిస్తారు. అన్నీ నేర్పిస్తారు. లెగ్ బీటింగ్, హ్యాండ్ బీటింగ్ అన్నీ నేర్పిస్తారు. మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో వాటర్లో పడిపోయినా యూజ్ అవుతుందని నేర్చుకుంటున్నాను. మెడల్స్ కూడా సంపాదించవచ్చు, కానీ ఇట్లా కూడా యూజ్ అవుతుంది కదా. నా పేరు వరుణ్. నేను ఇక్కడ స్విమ్మింగ్ చేసుకుంటా ప్రతిసారి. నేను 1 month అవుతుంది ఇక్కడికి వచ్చి. చాలా మంచిగా నేర్పిస్తారు. బ్లీచింగ్ కూడా సరిపోయినంత ఉంటుంది. లెగ్ బీటింగ్, హ్యాండ్ మూమెంట్ అన్నీ చెప్తారు. ఓకే, బెస్ట్. ఎక్కువ బ్లీచింగ్ వేయరు, అన్నీ ఓకే. ఇక్కడ మళ్ళీ 2 డివైడ్ చేస్తారు. ఒకటేమో లో, మీడియం, డీప్. డీప్లో 2 ఉంటాయి, లోలో 2 ఉంటాయి. థ్యాంక్ యూ. ఆల్ఫో సీటెక్నో స్కూల్ కొత్తపల్లి. నేను 9th క్లాస్ చదువుతున్నా. ఇప్పుడు దాకా అయితే ఇక్కడ 1 year నుంచి నేర్చుకుంటున్నా. లాస్ట్ సమ్మర్ క్యాంప్ కూడా వచ్చాను. ఇక్కడ డైలీ 6 o'clock అలా స్టార్ట్ అవుతుంది. డైలీ మేము బయట 2 rounds వేస్తాం. మంచిగా ప్రాక్టీస్ అవుతుంది. మేము మ్యాచ్ ఆడతాం. సీనియర్స్కి ఉంటుంది, జూనియర్స్కి సపరేట్ బ్యాచ్, సీనియర్స్కి సపరేట్. మేము చాలా టోర్నమెంట్స్ కూడా వెళ్ళాము. ఇంకా సమ్మర్ క్యాంప్లో స్పెసిఫిక్గా చాలామంది న్యూ మెంబర్స్ నేర్చుకోవడానికి వస్తారు. జూనియర్స్లో ఎక్కువ మంది ఉంటారు. ఇంకా మా సార్ ఏమో అరుణ్ సార్ అండ్ మా మేడం పర్మిత మేడం. ఓవరాల్ మొత్తం చాలా బాగుంటుంది ప్రాక్టీస్.